ఒకసారి కళ్ళు తెరచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. తమ జీవితం గురించి ఆలోచించడం మాని పక్క వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తూ తమ పిల్లలు ఈ లోకంలో బ్రతకడానికి తగిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నారా లేదా అన్నది ఆలోచించకుండా కేవలం పేపర్ మీద మార్క్స్ చూసి ఆనందించే తల్లిదండ్రులు, తమ జీవితం గూర్చి కనీస అవగాహన, సరైన ప్రణాళిక లేకుండా, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోకుండా ఇంట్లో ప్రెషర్ వల్ల ఎలాగోలా ఈ చదువు పూర్తి చేస్తే చాలు అనుకునే విద్యార్థులు, తమని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, కెరీర్ను గాలికొదిలేసి తమ అభిమాన హీరోల కోసం, రాజకీయ నాయకుల కోసం ఇంట్లో వాళ్లను సైతం బూతులు తిట్టుకుని కొట్టుకు చచ్చే యువకులు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యమైన విషయాలను పక్కన పెట్టి టీఆర్పీ రేటింగ్ కోసం కాంట్రవర్సీలు, సెలబ్రిటీల చుట్టూ తిరిగే మీడియా సంస్థలు, ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి జనాల బ్రతుకులతో ఆడుకునే రాజకీయ నాయకులు, ఇటువంటి సమాజంలోనా మనం జీవిస్తున్నది? దీనిని మనం మార్చలేమా? కళ్ల ముందు జరుగుతున్న ఈ అన్యాయాలన్నిటినీ ఇలా చూస్తూ ఉండడమేనా అంటే కాదు. సమాజం మారడానికి, మనుషులు మారడానికి కుప్పలుగా పేరుకుపోయిన లోకంలోని ఈ చెత్తను తొలగించి నవ వసంతాన్ని పూయించడానికి ఒక్క మార్గముంది, ఒకే ఒక్క మార్గముంది. అదే మనం సరిగ్గా ఉండడం. అసలు సమాజం అంటే ఎవరు? మీరు, నేను, మనమందరం కలిస్తేనే కదా ఒక సమాజం అంటూ ఏర్పడేది. కాబట్టి ఈ సమాజం బాగుండాలంటే ముందు మనం సక్రమంగా ఉండాలి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఏ తప్పు చెయ్యకుండా ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటే చాలు, ఈ ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. లోకంలో ఇప్పుడు జరుగుతున్నన్ని నేరాలు, తప్పులు కూడా జరగవు. అయితే నేను ఒక్కన్ని ఇలా మంచిగా ఉంటే చాలా, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉండాలిగా అనే ధోరణితో మన ప్రయత్నాన్ని ఆపేయకూడదు. నువ్వు సమాజంలో మార్పుని తీసుకురాలేకపోవచ్చు, కానీ సమాజంలో వచ్చే మార్పుకి నువ్వే కారణం కావచ్చు. నువ్వు నిజాయితీగా బ్రతికి నీ చుట్టూ నిజాయితీగా బ్రతకాలి అనుకునే మరో నలుగురికి ఆదర్శంగా మారవచ్చు. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు ఏ పని చేస్తున్నా సరే మంచిగా, నిజాయితీగా చేయడానికే ప్రయత్నించు. నువ్వే ఈ సమాజంలో వచ్చే మార్పుకి తొలి అడుగు కావాలి. ఇక్కడ నువ్వు అంటే కేవలం ఈ మాటలు వింటున్నా నువ్వు మాత్రమే కాదు, ఈ మాటలు చెబుతున్నా నేను, మనమందరం కూడా అని అర్థం. మళ్లీ చెబుతున్నా, సమాజం అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడో, బిజినెస్ మ్యానో లేక ఇంకెవరో కాదు. మీరు, నేను, మనమందరం కలిస్తేనే ఒక సమాజమవుతుంది. కాబట్టి మనమందరం సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా ఈ సమాజం బాగుంటుంది. ఆలోచన నీదే, ఆచరణ నీదే.